హారతి ఎందుకు ఇస్తాము? భగవంతుని ప్రార్థన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము. ఇదెప్పుడూ ఘంటానాదంతోనూ కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోనూ మరియు చప్పట్లతోనూ కలిసి ఉంటుంది. ఇది 16 అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము. ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింపబడుతుంది. భగవంతుని రూపాన్ని ప్రకాశింపచేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకుని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము. ఆ సమయంలో మన ప్రార్థనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది. చివరలో ఆ వెలుగుపై మన చేతుల నుంచి తరువాత నెమ్మదిగా మన కళ్లకు తల పైభాగానికి అద్దుకుంటాము. మనము చిన్నప్పటి నుంచి ఈ ప్రక్రియను చూస్తున్నాము.